నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ఇటీవల సుమారు కొన్నేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా తరచుగా వినిపించే నినాదం ఏమిటి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రాల్లో కూడా అదే కుటుంబం చెందిన ప్రభుత్వాలు ఎన్నికైతే అటు ఇటు పైన కింద కూడా ఒకే ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి అభివృద్ధికి డోకా ఉండదని, ఆ అలాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి బుల్లెట్ రైళ్లు, రాకెట్లు వీటి మించి శరవేగంగా దూసుకుపోతుందని, దాన్ని మనం కనీసం ఊహించడం కూడా లేమని ప్రచారంలో ఎన్డీఏ పెద్దలు ఊదరగొట్టడం, ఆ ప్రకారమే వాళ్ళ మాటలు నమ్మి చాలా రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో జన్మ చరితార్థం చేసుకున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మహారాష్ట్ర అంటే ఇది కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రమే. ఈ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరుపై కొన్ని కీలకమైన అనుమానాలను, నిజంగానే డబుల్ ఇంజిన్ సర్కారు అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇలాంటి సంఘటన జరుగుతుందా అని ఖచ్చితంగా అనుమానం రేకెత్తించిన ఉదంతం ఒకటి మహారాష్ట్రలో జరిగింది ఇటీవలే. అదేమిటి అంటే మహారాష్ట్ర ఒక సాధారణ రైతు తన వ్యవసాయంలో అయిన అప్పులు తీర్చడం కోసం తన కిడ్నీ అమ్ముకున్నాడు. పైగా ఈ కిడ్నీ అమ్ముకునే ముందు కొంత డ్రామా జరిగింది. అదంతా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే 10 ఏళ్ల క్రితం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయవాడ ఈ చుట్టుపక్కల కొన్ని చోట్ల జరిగిన కాలనాగుల కాలకోట విషయం ఎన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందో, ఎన్ని కుటుంబాలకు చెందిన మర్యాదస్తులైన మహిళలను వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటవాడిందో మనకు గుర్తొస్తుంది. జాతీయ స్థాయిలో కూడా ఇది అత్యంత చర్చనీయాంశమైంది. బృందాకరత్ అనే సిపిఎం సభ్యురాలు అప్పట్లో పార్లమెంట్లో సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ విధంగా మన రాష్ట్రం అప్పటి వరకు ఉన్న ఇమేజ్కి భిన్నంగా ఒక డూబియస్ డిస్టింక్షన్ అంటారు, ఒక అపప్రథన మూట కట్టుకుంది, ఒక అప్రతిష్టను. అలాంటి కాలనాగులే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికీ మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా విప్పే ఉన్నారని, కుటుంబాలను కాటేస్తూనే ఉన్నారంటాకి మహారాష్ట్ర ఇంతకు ముందే చెప్పుకున్నట్టున్న డబుల్ ఇంజిన్ సర్కారు దిగ్విజయంగా నడుస్తున్న హయాంలో మనకు జరిగింది. అక్కడ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో రోషన్ సదాశివ్ అనే రైతు ఉన్నాడు, పేద రైతు. ఇతను ఒక వ్యవసాయం కలిసి రాకపోవడంతో అంతగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకుని చుట్టుపక్కల వడ్డీ వ్యాపారుల నుంచి ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. వ్యాపారులు ఈ అమాయక రైతుని వసూలు చేసింది మొత్తం ₹100కి వడ్డీ. సరే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దాన్ని తీసుకున్నాడు. కానీ ఆ డైరీ కలిసి రాక, నాకు ఎంతో కాలంగా నమ్ముకున్న సేద్యము కలిసి రాక అప్పులు పాలయ్యాడు. తీరా చూస్తే అప్పులేమో ఈ కాలనాగుల విచిత్రం లెక్కలతో 75 లక్షలు చేరుకుంది. తీసుకుంది 1,00,000. దాన్ని తీర్చేందుకు పేదరైతు దగ్గర తన పొలాన్ని, ఇంటిని సకలం అమ్మేశాడు. ఆయన అప్పు ఇంకట్లా కొండలాగా పెరుగునే ఉంది. ఎలా తీర్చాలో తెలియకపోతుంటే వడ్డీ వ్యాపారులు, సేమ్ విజయవాడలో కాల్మనీ వ్యాపారులు ఎలా అయితే తమ వద్ద అప్పు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎంతగా అమర్యాదకరంగా ఆక్షేపణగా ప్రవర్తించారో ఎగ్జాక్ట్గా ఆ రైతింటికి వెళ్ళి అతనితో పాటు కుటుంబీకులను విధించడం ప్రారంభించారు. దీన్ని తట్టుకోలేక విలువలాడుతుంటే వడ్డీ వ్యాపారం సలహా ఇచ్చాడు. ఇంతెందుకు, ఈ కిడ్నీ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, బోల్డ్ లక్షలు వస్తాయి, వాటితో అప్పులు తీర్చేయని నిజమేనా అనుకుని రమ్మిన ఈ రోషన్ కోల్కతా వెళ్ళి అక్కడ ఏజెంట్ సహాయంతో కాంబోడియా వెళ్ళి తన 2 కిడ్నీలో ఒకదాన్ని 8 లక్షలకు అమ్మేశాడు. అయితే కాల్మనీ వ్యాపారులకు ఎంత ఇచ్చినా సరే ఆశ తీరదు. దాంతో ఇంకా అప్పు అట్లా ఉండిపోయింది. ఆయన వేదికలు బడికి శరామామూలే. ఆ 8 లక్షలు తీసేసుకుని కిడ్నీ అమ్మటం ద్వారా వచ్చిన 8 లక్షలు తీర్చేసినా సరే అప్పులు ఇంకా మిగిలే ఉన్నాయి. కాల్మనీ వ్యాపారాలు ఆగలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆయన పోలీసు కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో విసిగిన రోషన్ సదాశివ్ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరుకు నిరసనగా తీవ్ర ఆక్రోశాన్ని, ఆవేదన వెలగక్కుతూ ఇప్పటికైనా సరే తన కుటుంబాన్ని ఆదుకుని తనకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే ముంబైలోని మహారాష్ట్ర సచివాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అవుట్ ఆఫ్ డిప్రెషన్, ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో అతను చేసిన ఆఖరి హెచ్చరిక అది. మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, మహారాష్ట్రలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఆయన రైతు వినతిని ఏ విధంగా తీసుకుంటుందో, అతని ఆర్తిని ఏ విధంగా తీరుస్తుందో, అతను న్యాయం చేస్తుందో లేదో కాలమే చెప్పాలి.